మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతనమైన వారము ఈస్టర్ తర్వాత 3వ ఆదివారపు ఆరాధనలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్షత మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. క్రీస్తు ప్రత్యక్షత దినములలో ఈనాడు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26 నుండి 31 వరకు, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 9 నుండి 14, యోహాను 12వ అధ్యాయం 20 నుండి 26 వచనాలు. మనము వీటిని జాగ్రత్తగా గమనించినప్పుడు ఎన్నో అంశములు దీనిలో నుండి మనము నేర్చుకోవచ్చు. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీ మధ్య నేను పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. అదే ఆయన ద్వారా, త్రూ హిమ్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ద్వారా. ఇప్పుడు ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఏదైనా ఒక దానిని మనము చేరుకోవాలంటే దానికి మధ్యలో మనకి ఒక వాహనం అనేది ఉండాలి. అంబాసిడర్ అంటాం. నా మాటలు మీ దగ్గరికి చేరటానికి ఇంటర్నెట్ని మనం మీడియేటర్గా వాడుకుంటూ ఉన్నాం. లేక మనం ఒకరిని చూడాలి అని అంటే మధ్యలో వెలుగు అనేది చాలా ప్రాముఖ్యం. ఒక సమాచారం మరొక చోటకి వెళ్ళటానికి మార్గాలు చాలా ఉంటాయి. మనం చూస్తూ ఉంటే దానిని రవాణాని వాహనంగా చేసేవని, లేక ఇంకా వస్తు వాహనాలని, ఇంకా రకరకాలైనటువంటి వాహన సదుపాయాలు మనం చూస్తూ ఉన్నాం. విత్ దిస్ ఇంట్రొడక్షన్ మనమందరము నేర్చుకోదగ్గ ఆధ్యాత్మికమైనటువంటి చేరిక, ప్రభు ప్రత్యక్షత ఆశీర్వాదములో దేవుని ఆశీర్వాదాలు ప్రభు దగ్గరకు మనం చేరడానికి 3 పాఠ్యభాగాల్లో కూడా మనం చూస్తే అలిసిపోయే యవనస్తులు, అలిసిపోయే మనిషి, యెషయా గ్రంథం 40 అధ్యాయంలో అలిసిపోయే మనిషి అలయక పరిగెత్తేటువంటి ఉన్నత ఆశీర్వాదం పొందడానికి మనకి అలయడము తెలియని దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. అదే రీతిగా పత్రికలో మనం చూస్తే ఆయన ద్వారా మాత్రమే మనం జీవించగలం. సువార్తలో మనం గమనించినప్పుడు అక్కడ అంటున్నాడు చాలా స్పష్టమైన మాట, మనము దేవుని ద్వారా మాత్రమే ఆయన సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళగలుగుతాం. చూసారా, ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళాలనంటే, ఒక స్థితి నుంచి మరొక స్థితికి వెళ్ళాలంటే, ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే, చీకటి నుండి వెలుగుకు వెళ్ళాలంటే, నీవు జీవించుతూ ఉండాలంటే, లేక డౌన్ ట్రాడన్ నుండి అంటే తక్కువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి, పైకి ఎగిరే స్థాయికి, అలయక ఉండే స్థాయిలోకి నువ్వు వెళ్ళాలంటే, అదే రీతిగా బ్రతికే లేని పరిస్థితి నుండి, మరణము అనేటువంటిది మనిషికి ఉంటుంది, ఆ మరణం నుండి జీవానికి వెళ్ళాలంటే నీకు ఒకటి అవసరం. మధ్యలో ఇక్కడ నుండి అక్కడ నడిపించేవారు ఒకరు అవసరం. నువ్వు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళడానికి ఏదో ఒక వాహనం అవసరం, లేదా ఒక నుండి మరొక దానికి నువ్వు చేరుకోవడానికి ఏదో ఒక మార్గం అనేది అవసరం. ఒక ప్రయాణాన్ని నిర్దేశించడానికి ఒక మార్గం అనేది చాలా ప్రాముఖ్యం. అలాగే నీ జీవితాన్ని ఈ లోకం నుండి మహోన్నతమైన స్థాయిలోని తీసుకెళ్ళడానికి ఒకరు అవసరం. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన ద్వారా ఈరోజు ఆ అంశాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ద్వారా చూడండి, 3 పాఠ్యభాగాల్లో కూడా పరిముఖ్యంగా పత్రిక భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. యోహాను మొదటి పత్రికను మనం తీద్దాం. అక్కడ 4వ అధ్యాయము మనం చదువుతూ ఉన్నప్పుడు దానిలో అద్భుతమైనటువంటి మాటలు 9వ వచనంలో మనం చూస్తాం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. ఈరోజు అంశం అదే, ఆయన ద్వారా. త్రూ హిమ్ దేర్ ఈస్ నన్ అదర్ దాన్. ఆయనకు మించి, ఆయన తప్ప ఇంకా ఎవ్వరూ లేరండి. ఇది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంత ఆశీర్వాదం ఇది, ఎంత ఉన్నతమైనటువంటి దీవెన. అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకే అంటారు కదా పెద్దలు, పెరటి వైద్యం ఇంట్లో వాళ్ళకి పనిచేయదని. మన ఇంట్లో ఉన్నటువంటి గంధపు చెక్కని మనం గమనించుకోం. మన దగ్గర ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ప్రపంచమంతా వెతుకుతూ ఉన్నారు యేసయ్య కోసం.
ఎక్కడున్నారు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏంటి, ఆయన ఎంత గొప్పవాడు అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రకరకాల స్వామి వివేకానంద అంటాడు, యేసు ప్రభుల వారిని మించినటువంటి మార్గం లేదంటాడు. ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తి అంటాడు. అలాగా అనేక మంది యేసుని గురించి చెప్తారు. ఈవెన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అదే అంటారు. మీరు ఎవరైనా కన్వర్షన్ అవ్వాలి అని అంటే అయితే బుద్ధ మతంలోకి వెళ్ళండి, లేకపోతే క్రైస్తవ మతంలోకి వెళ్ళండి అని చెప్తాడు ఆయన. అంటే క్రీస్తుని గురించి, క్రీస్తు విలువల గురించి ఎన్నో మంచి విషయాలు అశోకుడు చెప్పాడు. క్రిస్టియానిటీని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది యేసుని గురించి గొప్పగా చెప్తా ఉన్నారే. మరి నీవు క్రైస్తవుడిగా పుట్టావు, క్రైస్తవురాలుగా పుట్టావు, యేసుని నమ్ముతున్నావు, ఆయనే నన్ను పరలోకానికి చేర్చేవాడు అని ఎన్నో వర్తమానాలు వింటున్నావు. మరి ఆయనలో ఉన్న గొప్పను గ్రహించి ఆయన ద్వారా మనం ఏమి సంపాదించుకోగలము అని పూర్తిగా నువ్వు గ్రహించుకొని దానికి తగినట్టుగా నేను ఎలా జీవించాలి అని ఆలోచించావా? ఈరోజు వర్తమానం నీ కొరికే. ఈరోజు వర్తమానం ఏంటో తెలుసా? ఆయన ద్వారా నువ్వు జీవిస్తావు. జ్ఞాపకం పెట్టుకో. నేను అనేది ఈ లోకంలో 1000 ఏళ్ళు బ్రతకడం గురించి మాట్లాడట్లేదు ప్రియులారా. ఈ లోకంలో 1000 ఏళ్ళ 100 ఏళ్ళ నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు అనేది డజంట్ మ్యాటర్. కానీ ప్రభు అంటున్న విషయం ఏంటి తెలుసా? నీవు చనిపోయినా కూడా తిరిగి బ్రతుకుతావు. ఒకడు చనిపోయినా తిరిగి బ్రతకగలడా అనే ప్రశ్న ఎప్పుడైనా నీకు కలిగిందా? అయితే ఆ ప్రశ్నకు జవాబు క్రీస్తు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ద్వారా మాత్రమే ప్రియులారా నువ్వు జీవిస్తావు. అదే చెప్తున్నాడు యోహాను తన పత్రికలో మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారా నువ్వు జీవిస్తావు. అలా జీవించి దేవుడు ఆయన యందు ఎలా నిలిచి ఉన్నాడో మనము ఆయనలో నిలిచి ఉండినట్లుగా పాలు భాగస్తులుగా ఉండేలాగా మనం ప్రయత్నాలు చేయాలి. అంతగా ఆయన ద్వారా నువ్వు జీవిస్తావు. పత్రిక భాగంలో, సువార్త భాగంలో మనం చూస్తే ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ ఎంత మంచి సంభాషణ జరుగుతుందండి. గ్రీసు దేశస్థులకు, శిష్యులకు వారి ప్రశ్నను ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను ఎప్పుడైతే నన్ను ఒకడు సేవిస్తాడో, నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు. అయితే ఎప్పుడు నన్ను సేవించిన ఒకడు నన్ను సేవించిన నన్ను వెంబడింపవలను. ఆయనను వెంబడించడం ద్వారా, ఆయన ద్వారా, అదే యోహాను సువార్త 14:6 అంటాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేరు, నేను స్థలము సిద్ధపరచవెలుచున్నాను. గడిచిన వారం పాఠ్యభాగంలో మనం గమనించాం. ఈరోజు ఆయన ఏ స్థలాన్ని అయితే మనకి పెట్టాడో ఆ పర్మనెంట్ మహోన్నతమైన నిత్య జీవం అనబడినటువంటి ఆ స్థలానికి మనం వెళ్ళటానికి ప్రియులారా దేవుడు అంటున్న మాట, ఇదిగో నన్ను వెంబడించవలను. అంత ఉన్నత స్థాయికి నేను తీసుకెళ్ళడానికి ఎవరయ్యా సాధ్యం ఈ లోకంలో ఉన్నారంటే ఈ లోకంలో ఎవరు లేరు. కానీ నన్ను సృష్టించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మనలను ఆ మార్గాన్ని అలా నడిపించబడ్డానికి, అలా అక్కడికి వెళ్ళటానికి మనం ఏం చెయ్యాలి? మూడోదిగా ఆయన ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటయ్యా అంటే, మొదటిది ఆయన ద్వారా జీవిస్తాము, రెండోది ఆయన ద్వారా మనము ఆ జీవింపజేసే మార్గానికి వెళ్ళగలుగుతాము. ఆ మార్గము ఆయనగా ఉన్నాడు, మనల్ని నడిపించేవాడు ఆయన. మూడోది ఆయన ద్వారా మన జీవితాలు నూతన పరచబడతాయి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు అంటున్న మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. అంటున్నాడు చూడండి, యెహోవా కొరకు ఎదురు చూసేవారు 31వ వచనంలో నూతన బలం పొందుతారు. దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ఆయన ద్వారానే మనం నూతనత్వాన్ని పొందుకుంటాం. నిరుత్సాహము, ఏమి చెయ్యలేము, ఇంకా నా వల్ల కాదు, నేను ఆత్మలో పడిపోయాను, పాపం చేశాను, నేను చిక్కుకుపోయాను, నేను ఏ విధంగా తిరిగి మరలా పునర్జీవం పొందుకోగలుగుతాను, నేను ఏ విధంగా పరలోకంగా నేను వెళ్తానా, యామ్ ఏ ఎలిజిబుల్ ఫర్ దట్ అనే ప్రశ్న నీకు ఉండొచ్చు. నేను పాపిని అని అనుకోవచ్చు. కానీ నో, దేవుడు అంటున్నాడు, నువ్వు నా కొరకు ఎదురు చూడు, నువ్వు నూతన బలం పొందుకుంటావు. దేవుడి ద్వారా నువ్వు నూతనత్వంలోకి వెళతావు. ఎదురు చూడడం అంటే ఆయన్ని స్వీకరించగలగాలి, ఆయనను నువ్వు చేర్చుకోగలగాలి, ఆయన యందు విశ్వాసం ఉంచగలగాలి. 10 మంది కన్యకలు దేవుని కొరకు ఎదురు చూశారంటే నూనెను సిద్ధపాటుగా తీసుకుని వెళ్ళారు, వారు ప్రభువుని చేర్చుకోగలిగారు. ఆ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం.
అలాంటి పరిశుద్ధాత్మ అనుభవం ఎప్పుడు కలుగుతుంది? మారు మనసు బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుంటావు ప్రియులారా. అలాంటి ఆశీర్వాదము, నూతన బలము పొందుకొని నీవు మార్గము కొరకు సరళము చేయబడి నీవు దేవుని నిత్య రాజ్యములో ఉండటానికి ఆయన మాత్రమే, క్రీస్తు మాత్రమే సాధ్యం చేస్తాడు. క్రీస్తు మాత్రమే అది సాధ్యపరచగలడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. క్రీస్తులో నిన్ను నీవు కట్టుకో. దాని కొరకు మనం దేవుని కొరకు ఎదురు చూడాలి, ప్రభువు కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. రెండవదిగా మనం అంటున్నాం ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. అదే మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో, నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు. ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించే వారి యొక్క జీవన విధానం ప్రభు వలె మారాలి. ప్రభు సాక్షులుగా ఉండాలి. ప్రభు కొరకు జీవించాలి. సమస్తాన్ని త్యజించాలి. దేవుడు ఏ సారూప్యంలో ఉన్నాడో అదే సారూప్యంలోని క్రీస్తును అనుకరిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాంటి అనుకరణ మరి నీకుందా? దేవునిలో నిన్ను నువ్వు మార్చుకుంటున్నావా? ప్రభువులో నిన్ను నువ్వు కట్టుకుంటున్నావా? అలా కట్టుకోవాలి. మూడవదిగా మన జీవితాలు ఆయన ద్వారా అక్కడికి వెళ్ళి జీవించబడి ఆ రెండవ మరణం నుండి తప్పించి నిత్య జీవాన్ని పొందుకోవడానికి మన జీవితంలో మనము క్రీస్తును కలిగి ఉన్న నీవు, క్రీస్తు కొరకు ఎదురు చూసే నీవు, క్రీస్తులో ముందుకు వెళుతున్నటువంటి నీవు, క్రీస్తు కొరకు జీవించేటువంటి నీవు, క్రీస్తు సారూప్యంలోనికి మారే నీవు, ప్రేమయందు ఆయనలో ఆత్మలో ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేయుచున్నాడు. ఆయనలో మనము మెర్జ్ అయిపోవాలా, సంపూర్ణమవ్వాలి. ఆయన ప్రేమయందు సంపూర్ణమగును. మనము దేవుని ప్రేమలో సంపూర్ణమవటము, దేవునిలో మనము దేవుని ఎరిగి ఉండడము అనేది చాలా ప్రాముఖ్యము. అదే అన్నాడు 7వ వచనంలో, ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ఆయనను ఎరిగేటువంటి గుణం మనం కలిగి ఉండాలి. 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 3 ఆశీర్వాదాలు. ఆయన ద్వారా మనం బ్రతుకుతాం, ఆయన ద్వారా మనం నడిపింపబడతాం ఆ స్థలానికి, ఆయన ద్వారా మనము నూతన పరచబడతాం, నూతన బలాన్ని పొందుకుంటాం. ఈ 3 ఆశీర్వాదాలు పొందుకోవాలని అంటే మన జీవితంలో ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయనను వెంబడించాలి, ఆయనను ఎరిగి ఉండాలి. అలా ఉండడం ద్వారా దేవుడి యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం మనం పొందుకుంటాం, ప్రభు సాక్షులుగా ఉంటాం. ప్రియ విశ్వాసి, మరి ఆయన కొరకు నువ్వు జీవిస్తున్నావా? ఏప్రిల్ 21, 1927వ సంవత్సరంలో ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం ఏర్పడడానికి ప్రధాన కారణం ఆ రోజు దేవుని కొరకు పనిచేసిన అనేక మంది మిషనరీలు. మరి నీవు ఏ విధంగా ఉండగలుగుతున్నావు? ఏ విధంగా ఆయనను వెంబడిస్తున్నావు? ఏ విధంగా నీ జీవితాన్ని నిన్ను నీవు కట్టుకుంటున్నావు? ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి దేవుని సన్నిధిలో. అలా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్తే ఆయన ద్వారా సమస్తము సాధ్యమే. ఆయనకు సమస్తము సాధ్యమే. నీ జీవితంలో సమస్తాన్ని సాధ్యపరచగలిగే దేవుడున్నాడు అని ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయనలో నిన్ను నీవు కట్టుకుని ఆయన కొరకు నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నువ్వు అలయక పరిగెత్తుతావు, నూతన బలం పొందుకుంటావు. నిత్య జీవంలో నీ కొరకు సిద్ధపరిచిన స్థానానికి వెళ్ళటానికి ఎలాంటి మార్గమైన దేవుడు సరళం చేస్తాడు, అక్కడ నిన్ను నిలబెడతాడు. అటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం కొరకు ఆనాడు మిషనరీలు నిలబడ్డారు. మరి నీవు అలా నిలబడగలుగుతున్నావా? దేవుని కొరకు నిలబడేటువంటి వారసులు కావాలి, ప్రభువు కొరకు నిలబడాలి. ప్రియులారా, ఒక్కసారి నిన్ను నీవు ఆలోచన చేసుకో. ఆయన ద్వారా సమస్త మేలులు పొందుకుంటాయి. మహిమదైశ్వర్యంలో ఆయన ద్వారా నువ్వు మేలులు పొందుకుంటున్నావు, ఆయన ద్వారా నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు, ఆయన ద్వారా ఉన్నతమైనటువంటి పిలుపుకు కలిగిన బహుమానం పొందుకుంటున్నావు. మరి నువ్వు ఆయన కొరకు ఏం చేస్తున్నావు? నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని తీర్మానం చేసుకుని ప్రభు సాక్షులుగా జీవించు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగా ఉన్నారు ప్రభువా. ఈ యొక్క 3వ ఆదివారం క్రీస్తు ప్రత్యక్షత దినాలలో ప్రభువా నీ బిడ్డలను ఆశీర్వదించండి, పునరుద్ధాన శక్తితో నింపండి. నీ ద్వారా కలిగే ఆశీర్వాదాలన్నిటినీ బిడ్డలు పొందుకోవడానికి కృప దయచేయండి. దాని కొరకు ఏమి చేయాలో వాటిని చేసేటువంటి బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నీవే తోడుకుండండి. మీ సహాయము మీ నడిపింపు లేనిదే మేము ముందుకు కదలలేము నాయన. నీ కృపలో బలపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన కాపుదల
నిత్యము మీకు తోడే ఉండి దీవించి బలపరుచునుగాక. ఆమెన్.